السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله وحده والصلاة والسلام. الحمد لله نحمده ونستعينه ونستغفره، فنعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهدي الله فلا مضل له ومن يضلله فلا هادي له، وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا. أما بعد، فإن خير الحديث كتاب الله، وخير الهدي هدي محمد صلى الله عليه وسلم، وشر الأمور محدثاتها، وكل محدثة بدعة، وكل بدعة ضلالة، وكل ضلالة في النار. قد قال الله تبارك وتعالى في قرآن المجيد والفرقان الحميد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. وإن طائفتان من المؤمنين اقتتلوا فأصلحوا بينهما، فإن بغت إحداهما على الأخرى فقاتلوا التي تبغي حتى تفيء إلى أمر الله، فإن فاءت فأصلحوا بينهما بالعدل وأقسطوا إن الله يحب المقسطين. إنما المؤمنون إخوة فأصلحوا بين أخويكم واتقوا الله لعلكم ترحمون. يا أيها الذين آمنوا لا يسخر قوم من قوم عسى أن يكونوا خيرا منهم، ولا نساء من نساء عسى أن يكن خيرا منهن، ولا تلمزوا أنفسكم ولا تنابزوا بالألقاب، بئس الاسم الفسوق بعد الإيمان، ومن لم يتب فأولئك هم الظالمون. يا أيها الذين آمنوا اجتنبوا كثيرا من الظن إن بعض الظن إثم، ولا تجسس ولا يغتب بعضكم بعضا أيحب أحدكم أن يأكل لحم أخيه ميتا فكرهتموه واتقوا الله إن الله تواب رحيم. يا أيها الناس إنا خلقناكم من ذكر وأنثى وجعلناكم شعوبا وقبائل لتعارفوا إن أكرمكم عند الله أتقاكم إن الله عليم خبير. ప్రియుల, మీ ముందు చెప్పబోయే అంశము ముస్లింల పరస్పర హక్కులు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నా నోటి నుండి సత్యాన్ని వెలువచ్చుగాక. ఖురాన్ గ్రంథంలో సూరే హుజరాత్ సూరా నంబర్ 49 ఒక సూరా ఉంది, మదనీ సూరా. ఈ సూరా దిగటానికి గల ఒక కారణము పెద్ద ఇద్దరు సహాబా. ఒకరు అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు, ఇంకో అతను ఉమర్ ఫారూక్ రజియల్లాహు. వీరిద్దరి మధ్య ఒక చిన్న సంభాషణ, వివాదం మస్జిద్లోనే వచ్చింది. సమస్య ఏంటి అంటే, బను తమీం యొక్క ఒక వంశపు తెగవారు కొంతమంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చారు. వచ్చేటప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఇంకా మాటలు అవుతున్నాయి. ఆ తెగకు నాయకుడుగా ఎవరిని నిలబెట్టాలి అనే విషయంపై సంభాషణ జరుగుతుంది. అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్నారు, కాకా బిన్ మాబద్కి నాయకుడిగా నిలబెట్టండి. ఉమర్ ఫారూక్ అన్నారు, అలా కాదు, అక్రా బిన్ హాబిస్ రజియల్లాహు ఆయనకి నాయకుడిగా నిలబెట్టండి. అబూబకర్ అన్నారు, నువ్వు ఎప్పుడు నాకు అడ్డొస్తుంటావేంటి, నేను ఒక మాట చెప్తే నువ్వు ఒకటి చెప్తుంటావేంటి అని అబూబకర్ అన్నారు. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారంటే మీరు అలా అనుకోకండి, నేను చెప్పిన మాటను కూడా ఆలోచించండి అని ఉమర్ ఫారూక్ అనుకున్నారు. ఇద్దరి శబ్దము కూడా మస్జిద్లో కొంచెం బిగ్గరగా అయింది. వెంటనే అర్షుపై ఉన్నటువంటి ప్రభువు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సూరా దింపారు.
ఈ సూరాలో ప్రారంభంలో ఉన్నారు, యా అయ్యుహల్లదీన ఆమనూ లా తుకద్దిము బైన యదయిల్లాహి వ రసూలిహి. విశ్వసించిన ప్రజలారా, మీరు అల్లాహ్ మరియు ప్రవక్తకు హద్దు మీరిపోకండి, ఆయన్ని దాటి వెళ్ళిపోకండి. మీరు లా తుకద్దిము బైన యదయిల్లాహి వ రసూలిహి వత్తఖుల్లాహ్, అల్లాహ్తో భయపడుతూ ఉండండి. మరొక వెంటనే తర్వాత ఆయనలో అంటున్నారు, యా అయ్యుహల్లదీన ఆమనూ లా తర్ఫౌ అస్వాతకుం ఫౌక సౌతిన్ నబీ. విశ్వసించిన ప్రజలారా, మీ శబ్దాన్ని ప్రవక్త శబ్దం కంటే బిగ్గరగా చేయకండి. అంతహబత అమాలుకుం వఅంతుం లా తష్ఉరూన్. మీకు తెలియకుండానే మీ కర్మలు వ్యర్థమైపోతాయి. ప్రవక్త ఉన్నారు, ఆయన సమక్షంలో మీ శబ్దం బిగ్గరగా మాట్లాడండి. ఆయన ఉంటుండగా మీ తెలియకుండానే మీ కర్మలు వ్యర్థమైపోతాయి. ఇలాంటి ఆయతులు దిగాయి. దిగిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తర్వాత అంటున్నారు, భవిష్యత్తులో కూడా ముస్లింలలో పరస్పర విభేదాలు వస్తాయి. భవిష్యత్తులో కూడా 2 రాజ్యాల మధ్య, 2 దేశాల మధ్య, 2 వర్గాల మధ్య, 2 తెగల మధ్య, 2 జాతుల మధ్య వస్తాయి, సహజం. ఒక మస్జిద్లో ఉన్నటువంటి ఒక కమిటీ మరొక వర్గం మధ్య వ్యత్యాసం వస్తుంది, విభేదం వస్తుంది. ఒక మస్జిద్లో కూడా, ఒక వీధిలో కూడా, ఒక కమిటీలో కూడా, ఒక సంఘంలో కూడా వస్తాయి, తలెత్తుతూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? వైన్ తాయిఫతాని మినల్ ముమినీన ఇక్తతలు ఫాస్లిహు బైనహుమా. విశ్వాసులలో పరస్పరము ఏదైనా విషయం పట్ల విభేదం వస్తే మీరు సంస్కరించండి. ఫాస్లిహు బైనహుమా వైన్ బగత్ ఇహ్దాహుమా అలల్ ఉఖ్రా ఫకాతిలుల్ లతీ తబ్గీ హత్తా తఫియ ఇలా అమ్రిల్లాహ్. ఒకవేళ ఒక వర్గం వారు అతిక్రమణ చేస్తున్నారు, డామినేట్ చేస్తున్నారు, తమ బడాయితనం చూపిస్తున్నారు ఒక వర్గం, అప్పుడు వారిని బలవంతంగా వారి బడాయిని నొక్కండి. మీ బలాన్ని ఉపయోగించి వారి యొక్క ఆ యొక్క పోరాటాన్ని ఆపండి. వైన్ తాయిఫతాని, ఇద్దరు మధ్య చూసారా, ఇద్దరు ముస్లింలే, ఎవరిని కూడా ఇక్కడ కాఫిరు లేదు. వైన్ తాయిఫతాని మినల్ ముమినీన ఇక్తతలు ఫాస్లిహు బైనహుమా. ఇస్లాహ్ అనే పదం వాడారు. ఇస్లాహ్ అంటే ఏంటి? సరిచేయటం. ఒక ఏదైనా వస్తువు వంకరైపోయింది, దాన్ని తిన్నంగా చేయడాన్ని ఇస్లాహ్ అంటారు. ఫైన్ బగత్ ఇహ్దాహుమా, బగత్ అంటే బగావత్, అతిక్రమణ. అలల్ ఉఖ్రా, మరొక వర్గంపై ఒక వర్గము అతిక్రమిస్తున్నారు. హక్కుదారులు కాదు వారు, అయినప్పటికీ అతిక్రమిస్తున్నారు. ఫకాతిలుల్ లతీ తబ్గీ, వారు లొంగే వరకు, సరైన దిశకు వచ్చే వరకు వారితో మీరు పోరాటం చేయండి అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఫకాతిలుల్ లతీ తబ్గీ హత్తా తఫియ ఇలా అమ్రిల్లాహ్. ఎంతవరకు? అల్లాహ్ ఆజ్ఞ వైపు వారు మరలినంత వరకు. అమ్రిల్లాహ్, అల్లాహ్ ఆజ్ఞ వైపు మరలినంత వరకు. హత్తా ఇతా తఫీ అమ్రిల్లాహ్. ఫైన్ ఫాఅత్ ఫాస్లిహు బైనహుమ్ బిల్ అద్ల్. ఒకవేళ వారు సరైన దారికి వచ్చేసిన తర్వాత న్యాయంగా వారి ముందు తీర్పు చేయండి. అక్కడ కూడా ధర్మం ఉపయోగించండి, న్యాయం. ఫైన్ ఫాఅత్ ఫాస్లిహు బైనహుమ్ బిల్ అద్ల్ వఅక్సితూ ఇన్నల్లాహ యుహిబ్బుల్ ముక్సితీన్. వారి మధ్య మీరు న్యాయం చేయండి, న్యాయం చేసే వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. చూసారు? అంతేగాని మీరు ఇది మా వర్గము, అది మీ వర్గము, ఇది మా కుటుంబం, అది మీ కుటుంబం, ఇది మా వంశం, అది మీ వంశం, వీళ్ళు మా వంశానికి చెందిన వాళ్ళు, మా గోత్రానికి చెందిన వాళ్ళు, అదల్ న్యాయంపై మీరు తీర్పు చేయండి. ముస్లింలలో ఎక్కువగా ఇవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది కాదు ముఖ్యం, అల్లాహ్ ఏం చెప్తున్నారో చూసుకోండి, ప్రవక్త ఏం చెప్తున్నారో చూసుకోండి, ఆ పక్క మీరు న్యాయం చేయండి.
వారు కనుక సంస్కరించిన తర్వాత సంస్కరణ స్వీకరించిన తర్వాత మరలా వారిని మీరు బలవంతం చేసి వారిపై అన్యాయం చేయకండి. ఇన్నమల్ మోమినూన ఇఖ్వా. అల్లాహు అక్బర్. ఎంత మంచి బంధము అల్లా ఇచ్చాడు. విశ్వాసులు పరస్పరము అన్నదమ్ములు. కలిమా చదివారు అంటే అన్నదమ్ములు. వారు ఏ గోత్రానికి చెందిన వారైనా, ఏ జాతికి చెందిన వారైనా, ఏ భాషకు చెందిన వారైనా, ఏ దేశానికి చెందిన వారైనా, ఏ రంగులో ఉన్నా అన్నదమ్ములు. విశ్వాసులు పరస్పరం అన్నదమ్ములు. ఇన్నమల్ మోమినూన ఇఖ్వా. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్ మోమిను మినల్ మోమిన్ మిర్అతుల్ మోమిన్. అల్ మోమిను మిర్అతుల్ మోమిన్. ఒక విశ్వాసి మరొక విశ్వాసికి, తోటి విశ్వాసికి అద్దం లాంటివాడు, బంగారం లాంటివాడు, వజ్రం లాంటివాడు అనలేదు, అద్దం లాంటివాడు. ఎందుకన్నా? ఎందుకంటే అద్దము మనం చూసుకునేటప్పుడు మనము ఎలా ఉన్నాం అలాగే చూపిస్తుంది. ఎక్కువ చూపించదు, తక్కువ కూడా చూపించదు. మనల్ని బాగా షైన్ చేసి మంచిగా చూపించదు, చెడ్డగా కూడా చూపించదు. మనం ఎలా ఉన్నామో అలాగే చూపిస్తుంది అర్థం. తోటి ముస్లిం కూడా అలాగే ఉండాలి. నేను నా సహోదరుడికి అలాగే ఉండాలి, నా సహోదరుడు కూడా నా కోసం అలాగే ఉండాలి. అంతేగాని నాలో లేనివి గొప్పతనాలన్నీ నాకు చెప్పడం అది మంచిది కాదు. నాలో లేని మంచితనాలను తొలగించి చెడుగా చెప్పడం అది కూడా మంచిది కాదు. నేను ఎలా ఉన్నానో అంతే చెప్తాను. నా లోటుపాట్లు నాకు కనిపించు, అద్దానికి కనిపిస్తాయి. అది చూసుకుంటే నేను ఎలా ఉన్నానో కనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఇదేంటి నాకు ఇలా చూపిస్తుందని అద్దాన్ని కొట్టడం కాదు, నన్ను నేను సరి చేసుకోవడం, క్లీన్ చేసుకోవడం అంతా చేసుకోవడం. ఇదేంటి నాకు ఎలా చూపిస్తుంది అర్థం, అద్దం మీద కోపం కాదు. అలాగే వెళ్ళిన తర్వాత అర్థం చూపించదు. బ్యాక్ బైటింగ్, గీబత్, చాడి చెప్పదు అర్థం. తర్వాత చెప్పదు, నా ముందే చూపిస్తుంది. నేను చూసినప్పుడే చూపిస్తుంది, ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంది. నేను వెళ్ళిపోయిన తర్వాత చెప్పదు అర్థం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అంత చక్కటి ఉదాహరణ ఇచ్చారు. అద్దం లాంటి వాడు. అస్సిల్సిలతు సహీలో ఈ హదీస్ సహీహ్. ఒక విశ్వాసి మరొక విశ్వాసికి అద్దం లాంటి వాడు. కాబట్టి అద్దం మీద కోపం చూపించకూడదు, నేను నన్ను సంస్కరించుకోవాలి. అద్దం కూడా అలా ఉండకూడదు. ఎలాగైతే అద్దం ఉంటుందో అలా ఉండాలి. ఒక ముస్లిం తన ముస్లింలో ఏమున్నాయో అదే చెప్పాలి, లేనే చెప్పకూడదు. ఇంకోటి ఏంటి, అది వేరే వాడికి చూపించదు. మీరు వెళ్ళిపోయారు, తర్వాత ఇంకో అతను వచ్చాడు, వాడు ఎలాగున్నాడని చూపించదు. నా యొక్క రహస్యాలు ఏం చేస్తుంది, అది దాచిపెట్టేస్తుంది, ఇంకెవ్వరికి చూపించదు. ఎవ్వరికి కూడా నాకే చూపిస్తుంది, ఇంకెవ్వరికి చూపించదు. అలా ఉన్నారు ఒక ముస్లిం. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, వమన్ సతర ముస్లిమన్ సతరహుల్లాహు ఫిద్ దునియా వల్ ఆఖిరా. ఎవరైతే ఒక ముస్లిం యొక్క లోటుపాట్లను దాచిపెడతాడో, బహిరంగం చేయడు, ప్రజల్లో చాటి చెప్పడు, దాచిపెడతాడు, అల్లాహ్ ఆ వ్యక్తి యొక్క లోటుపాట్లను ఇహములో పరములో కూడా దాచిపెడతాడు. అల్లాహు అక్బర్. ఎంత గొప్ప విషయం. ఒక ముస్లిం యొక్క లోటుపాట్లు నాకు తెలిసింది, అందరికీ బహిర్గతం అందరికీ తెలియలేదు, నాకు తెలిసింది, నా కంట్లో పడిపోయింది, నేను దాచిపెట్టాను. అల్లాహ్ నా యొక్క లోటుపాట్లను ఇహములో పరములో కూడా దాచిపెడతాడు. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒక విశ్వాసికి అద్దం లాంటి వాడు అని. అలాగే విశ్వాసులు పరస్పరము ఒక ఆనకట్ట అన్నారు. ఒక ఆనకట్ట. విశ్వాసులు పరస్పరం ఒక ఆనకట్ట లాంటి వారు. ఒక కొండ పర్వతము అనలేదు, ఒక ఆనకట్ట అన్నారు. ఎందుకంటే కొండ పర్వతము ప్రకృతి, అది సృష్టి. ఆనకట్ట మనిషి కడతారు, మానవులందరూ కడతారు. ఆనకట్టలో ఉన్నటువంటి రాళ్ళు, ఇటుకలు ఒకదానిలో మరొకటి బలంగా ఉంటాయి.
ముస్లిమ్స్ కూడా పరస్పరం అలా ఉండాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అలా ఉంటే ఏమవుతుంది? కొన్ని లక్షల గ్యాలన్ల నీటిని ఆపుతుంది. కొన్ని లక్షల గ్యాలన్ల నీటిని. సరిహద్దు గోడ కొన్ని లక్షల ప్రజలను కాపాడుతుంది. ఆనకట్ట అని అందుకే అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ముస్లింలు కూడా పరస్పరం అలా ఉంటే కొన్ని లక్షల గ్యాలన్ల నీటిని ఆపగలరు, అంటే లాభాన్ని. కొన్ని లక్షల ప్రాణాలను కాపాడగలరు ఒక గోడ మాదిరిగా, ప్రహారీ గోడ మాదిరిగా. ఆ రకంగా లేకపోతే ఏమవుతుంది? ఆ గోడను ఆ నీళ్లు ఎత్తుకొని వెళ్ళిపోతుంది. అదే జరుగుతుంది అలా లేకపోతే. కాబట్టి అలా ఉండాలి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ముస్లింలు పరస్పరము ఒక దేహం లాంటి వారు అన్నారు. ఒక దేహం ఏమంటే దేహంని గోరు చుట్టూ అవుతుంది. దేహం అంతా జ్వరంతో బాధపడుతుందట. గోరు చుట్టూ అయింది అంతే, దేహం అంతా జ్వరంతో బాధపడుతుందట. రోజు కూడా తెల్లవారుజామున ఉదయాన్నే మనం లెగగానే మన దేహంలో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా మన నోటితో అంటుందంట. నోటితో ఏమంటుంది? నువ్వు జాగ్రత్తగా ఉంటే మేమంతా జాగ్రత్తగా ఉంటాము, నువ్వు గనక జాగ్రత్తగా లేకపోతే మేమంతా దెబ్బతింటాం. అదే జరుగుతుంది. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఫల్యకుల్ ఖైర్ ఔ లియస్మత్ మన్ కాన యుమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్. ఎవరైతే అల్లాహ్ మరియు పరలోకం పట్ల విశ్వాసం కలిగి ఉంటున్నారో వారు మాట పలికితే మంచి మాట పలకండి, లేకపోతే కాముగా ఉండండి. ఫల్యకుల్ ఖైర్ ఔ లియస్మత్. కాముగా ఉండటం కూడా పుణ్యమే. చెప్తే మంచి మాట చెప్పండి, లేకపోతే కాముగా ఉండండి. అంటే ఎడాపెడా ఏది పడితే అది వాగటము ఇస్లాంలో లేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతి ఇవ్వలేదు. మీ నోటిని కూడా కళ్ళెం వేయండి అన్నారు. నోటిని కళ్ళెం వేయటము స్వర్గానికి జామీనా ఉంటాను నేను అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మీ నోటికి కళ్ళెం వేస్తే అంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కూడా అనుమతి లేదు ఇస్లాం. ఎవరైతే తమ రెండు తొడల మధ్యది, తమ రెండు పెదాల మధ్యది కాపాడుతానని జామీనిస్తే నేను జన్నతికి జామీనిస్తానన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి మాట్లాడితే మంచి మాట్లాడండి, లేకపోతే కాముగా ఉండండి. అక్కడే వెంటనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఫల్యకుల్ ఖైర్ ఔ లియస్మత్ వమన్ కాన యుమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ ఫల్యుక్రిమ్ జార్. ఎవరైతే అల్లాహ్ మరియు అంతిమ దినం పట్ల నమ్మకం కలిగి ఉన్నారో వారు తమ పొరుగు వారిని గౌరవించండి, పొరుగునున్న వారిని గౌరవించండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఒక ఆమె, ఒక స్త్రీ 5 పూటలు నమాజ్ చేస్తుంది, తహజ్జుద్ నమాజ్ కూడా చేస్తుంది, నఫీల్ నమాజులు కూడా చేస్తుంది, రోజాలు పెడుతుంది, తహజ్జుద్ నఫీల్ రోజాలు కూడా పెడుతుంది, ఫరజ్ రోజాలతో పాటు. చాలా భక్తి, కానీ పొరుగు వారికి బాధ పెడుతుంది. మరొక ఆమె ఉంది, ఫరజ్ రోజాలు మాత్రమే పెడుతుంది, ఫరజ్ నమాజులు మాత్రమే చదువుతుంది, కానీ పొరుగు వారికి ఎప్పుడు కూడా బాధ పెట్టదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఆ స్త్రీ ఎవరైతే తన పొరుగు వారిని బాధ పెట్టదో ఆమె జన్నతులో వెళ్తుందన్నారు. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, లా యద్ఖులుల్ జన్న. ఆ స్త్రీ జన్నతులో వెళ్ళదు ఏ స్త్రీ అయితే తన పొరుగు వారిని తమ చేతులతో తమ మాటలతో బాధ పెడుతుందో. చూసారు, జన్నతులోనే వెళ్ళలేదు. ఆ వ్యక్తి జన్నతులో వెళ్ళలేడు ఏ వ్యక్తి అయితే తన తోటి వారిపై శాపనార్థాలు చేస్తూ ఉంటాడో, లానత్ చేస్తూ ఉంటాడు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. మనుషుల మీదే కాదు, పశువులపై కూడా లానత్ చేసేవాడు జన్నతులో వెళ్ళలేరన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. జన్నతులో వెళ్ళలేరన్నారు. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, పశువుల ముఖాలపై కొట్టకండి, వాతలు వేయకండి అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అలా వేసేవాడు కూడా జన్నతులో వెళ్ళలేరన్నారు.
ఎందుకంటే ముఖం అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టించారు. దాన్ని మీరు అందవికారంగా చేయకండి, వాతలు వేసి కొట్టి అలా. ఇస్లాం పరస్పర హక్కులు చాలా గట్టిగా నొక్కి చెబుతుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నువ్వు నీ తోటి ముస్లింని లానత్ చేయడం అనేది, శపించడం అనేది ఆ వ్యక్తిని చంపే అంతటి పాపం అన్నారు, ఖతం చేసేంత పాపం అన్నారు. చూసారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నీ తోటి వ్యక్తిని నువ్వు కాఫిర్ అని అనటం, తోటి ముస్లింని నువ్వు కాఫిర్ అన్నావు, ఒకవేళ ఆ వ్యక్తిలో కుఫర్ లేదు, నువ్వు కాఫిర్ అయిపోతావు, అది తిరిగి నీ మీదకి వస్తుందన్న. తోటి వ్యక్తిని నువ్వు కాఫిర్ అని అంటే ఆ వ్యక్తిని మర్డర్ చేసే, చంపేంత పాపం అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎంత సెన్సిటివ్ అండి ఇస్లాం ధర్మము, ఎంత నిబంధన నియమంగా ఉండవలసిన ధర్మం. అంటే నోరు కూడా వాడితే సక్రమంగా వాడండి, లేకపోతే కాముగా ఉండండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. చాలామందిని ఇదే నోరు నరకంలో తీసుకెళ్ళిపోతుంది అని అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మనం కొట్టిన దెబ్బ ఆ గాయం మానుతుందేమో కానీ మన నోటితో చెప్పిన మాట ఆ గాయం ఎప్పుడు కూడా మానదు. అందుకే ఖౌలన్ మారూఫున్ ఖైరున్ మిన్ సదకతిన్ యత్బౌ అదా అన్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మంచి మాట చెప్పటము నువ్వు దానం చేసే కంటే ఉత్తమం అన్నారు. దానం చేసి ఒక మాట అన్నావు, నీకేం పని ఉందో పాటు ఎప్పుడు వస్తుంటావేంటి, ఇలాగా దానం చేసావు కానీ నువ్వు గాయపరిచావు ఆ వ్యక్తిని, దానికంటే ఒక మంచి మాట చెప్పు చాలు అని అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు. యా అయ్యుహల్లదీన ఆమనూ లా తుబ్తిలు సదకాతికుం బిల్ మన్ని వల్ అదా. విశ్వసించిన ప్రజలారా, మీ దాన ధర్మాలను మీరు పాడు చేసుకోకండి. చేసిన మేలుని దెప్పి పొడుస్తూ మీ దాన ధర్మాన్ని పాడు చేసుకోకండి. ఆ వ్యక్తిని మాటలతో గాయపరుస్తూ మీ దాన ధర్మాన్ని పాడు చేసుకోకండి. అందుకే మంచి మాట కూడా దానం చేసే దానికంటే గొప్పది అన్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పించిన పాఠాలు నిజంగా పాటిస్తే ప్రపంచమంతా కూడా ఇస్లాంలో చేరవలసింది. అటువంటి చక్కటి క్రమశిక్షణ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పించారు. ఏమిటి గోరు చుట్టూ అయితే దేహం అంతా బాధపడుతుందనే దానికి అర్థం ఏమిటి? ఒక సంఘం, ఒక జమాత్ అనేది ఒక దేహం లాంటిది. సంఘం, జమాత్ అనేది ఒక దేహం, కంప్లీట్ దేహం లాంటిది. సంఘములో, జమాత్లో ఒక వ్యక్తి బాధల్లో ఉన్నాడు, మొత్తం జమాత్ అంతటి కూడా బాధ కలుగుతుంది, జ్వరంతో బాధపడుతుంది జమాత్ అంతా కూడా అనే విషయాన్ని చర్చించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఎంత గొప్ప విషయం. కానీ నేడు ఎలా ఉంది? గోరు చుట్టూ అయితే దాన్ని కట్ చేసి తీసేయాలనుకుంటున్నాం. దాన్ని బాగు చేస్తే నీ దేహమే బాగుంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒక ముస్లిం మరొక ముస్లింకి బలం అన్నారు. ఒక ముస్లిం బలపడితే మరొక ముస్లిం కూడా బలపడతాడు అన్నారు. యశుద్ధు బాదు అలబా, యశుద్ధు బాదు అలబా. మీ ఒక దేహము మరొక దేహాన్ని, మీ దేహం యొక్క ఒక పార్ట్ మరొక పార్ట్ని ఎలాగైతే బలం ఇస్తుందో ఒక ముస్లిం కూడా తన తోటి ముస్లింకి బలం ఇస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే అంటారు, యా అయ్యుహల్లదీన ఆమనూ ఇన్నమల్ ముమినూన ఇఖ్వా ఫఅస్లిహు బైన అఖ్వైకుం వత్తఖుల్లాహ్. విశ్వసించిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, ఇన్నమల్ ముమినూన ఇఖ్వా, నిస్సందేహంగా విశ్వాసులు పరస్పరము సహోదరులు. ఫఅస్లిహు బైన అఖ్వైకుం, సహోదరుల మధ్య సంస్కరణ చేయండి. తర్వాత ఏమంటున్నారు, యా అయ్యుహల్లదీన ఆమనూ లా యస్కర్ ఖౌమున్ మిన్ ఖౌమిన్. విశ్వసించిన ప్రజలారా, ఒక జాతి వారు మరొక జాతి వారిని ఎగతాళి, హేళన చేయకండి, పరిహాసము చేయకండి.
అసా యకును ఖైరం మిన్హు, మీకేం తెలుసు, మీకంటే ఆ వ్యక్తి గొప్పవాడేమో మంచివాడేమో అల్లా దృష్టిలో. ఎవరినైతే మీరు హేళన చేస్తున్నారో ఆ వ్యక్తి అల్లా దృష్టిలో గొప్పవాడేమో. అసా యకును ఖైరం మిన్హు వలా నిసాఉ మిన్ నిసాయి అసా యకున్న ఖైరం మిన్హున్న. అలాగే స్త్రీలు కూడా ఒకరిని మరొకరు హేళన చేయకండి, పరిహాసం చేయకండి, ఎగతాళి చేయకండి. ఇది ఒక పెద్ద పాపము, కబీరా గునాహ్. కాబాకు ఎంత గౌరవం ఉందో అంతకంటే ఎక్కువ గౌరవం ఒక ముస్లింకు ఉంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్జతుల్ విదాలో ఖుత్బా ఇస్తూ అన్నారు, ఈ దినము అంటే 10వ తారీఖు యౌమున్ నహర్, ఖుర్బాన్ యొక్క దినము. ఈ ప్రదేశము హరం, నిషేధిత ప్రదేశము. ఈ నెల నిషేధిత నెల. ఎలాగో అలాగే మీలో పరస్పరము ఒకరి ధనము, ఒకరి ప్రాణము, ఒకరి గౌరవం కూడా నిషిద్ధము. ఖబర్దార్ అన్నారు కయౌమికుం హాదా షహరికుం ఆదా అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. బలదికుం ఆదా, ఈ నెల, ఈ పట్టణము, ఈ దినము ఎలాగైతే నిషేధితమైనదో అలాగే పరస్పరం మీలో ఒకరికి మరొకరి యొక్క ధనము, ప్రాణము, గౌరవము నిషిద్ధము. ఖబర్దార్. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, లా తహాసదు వలా తనాజసు వలా తబాగజు వలా తదాబరు వలా యబి బాజుకుం అలా బై బాజ్ వకూను ఇబాదల్లాహి ఇఖ్వానా అల్ ముస్లిము అకుల్ ముస్లిం లా యస్లిముహు వలా యఖ్జులుహు వలా యాకిరుహు అత్తఖ్వా హావనా యుషీర్ ఇలా సద్రి సలాస మర్ర బిహస్బి ఇమ్రి మిన అషర్రి అన్ యాకిర అకావుల్ ముస్లిం కుల్లుల్ ముస్లిం హరామున్ అలల్ ముస్లిము దముహు మాలుహు వ ఇర్జుహు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, పరస్పరము ఒక్కొక్కరిపై అసూయ చెందకండి. అసూయ ఎంత ప్రమాదకరమో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. అసూయ మీ పుణ్యాన్ని అలాగే కాల్చివేస్తుంది, ఎలాగైతే ఎండిన కట్టెలను అగ్ని కాల్చివేస్తుంది. మనకు తెలియకుండే పుణ్యాలు పోతాయి. పరస్పరం అసూయ చెందకండి. అసూయ కారణంగానే అజాజీల్ ఇబ్లీస్గా మారిపోయాడు. అసూయ కారణంగానే యూసుఫ్ అలైహిస్సలాంకి అన్నదమ్ములు చంపాలనుకున్నారు. అసూయ కారణంగానే హాబిల్ని హత్య చేశాడు. ఎంత దారుణం చూసాం. లా తహాసద్ వలా తనాజషు. ఇది ఒక వ్యాపారంలో కావాలని రేటు పెంచుతారు, కావాలని ధరలు పెంచుతారు, కావాలని వ్యాపారాన్ని కొల్లగొడుతూ ఉంటారు. దానిని తనాజష్ అంటారు. వీడి దగ్గర కస్టమర్ వెళ్ళకూడదు, నేను నష్టపోయినా పర్వాలేదు, వీడి దగ్గరికి వెళ్ళకూడదు. దీన్ని తనాజష్ అంటారు. కావాలని చెడగొట్టడం. సంబంధాలు చూడండి, ఒక ఇంటికి సంబంధం వెళ్తుంది, మరొకటి తెలిసింది, వాడికి ఆ సంబంధం అవ్వకూడదు, ఎలాగైనా దాన్ని తగ్గొట్టాలి. దీన్ని తనాజష్ అంటారు. అలా తనాజష్. పరస్పరం మీరు అలా చేయకండి. డబ్బులు అవసరం ఉంది, ఆయన ఏదో ప్రయత్నిస్తూ ఉంటాడు, ఆయన యొక్క బలహీనతను ఇక్కడ ఎలా ఉపయోగించుకుంటారంటే సొమ్ము చేసుకుంటారు. కావాలని పెంచేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, వలా తనాజసు వలా తబాగజు. బగజ్ కనిపించినటువంటి ద్వేషము, కనిపించదు ద్వేషం. ఎదురు చాలా బాగుంటాడు, నవ్వుతూ మాట్లాడతాడు, కానీ వెనక చాలా ద్వేషం ఉంటుంది. అన్ని రహస్యాలు తెలుసుకుంటాడు, ఆ వ్యక్తిని నాశనం చేయాలనుకుంటాడు. బగస్ అంటారు. వలా తబాగజు వలా తదాబరు. ఎడాపెడా ముఖాలు పెట్టుకోకండి, చూసి పలకరించుకోండి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు,
ఇద్దరిలో శత్రుత్వం ఉంది. 3 రోజుల కంటే ఎక్కువగా ముస్లింలకు నిషిద్ధము మాటలు ఆడుకోకపోవటము, సలాం చెప్పకపోవడము. ఎదురైతే అందులో ఎవరైతే ముందంజ వేస్తారో సలాం చెప్పడంలో ఆ వ్యక్తికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎక్కువ ఇష్టపడతాడు అన్నా. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? హుబ్బు లిల్లాహి వ బగజు లిల్లాహి అతా లిల్లాహి వ మనా లిల్లాహి. ఒకవేళ మీరు ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నారంటే అల్లాహ్ కోసం ప్రేమించండి. ఆ వ్యక్తి ధనం కోసం కాదు, వంశం కోసం కాదు, నువ్వేదో లబ్ధి పొందాలని కాదు, అల్లాహ్ కోసం ప్రేమించు. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని కలవడానికి వెళ్తున్నాడు. ఎక్కడో ఉన్నాడు ఆ వ్యక్తి, కలవడానికి వెళ్తున్నాడు. మధ్యలో ఒక దైవదూత ఉన్నారు. అడిగారు, ఏమంటే ఎక్కడికి వెళ్తున్నారు? ఫలానా ఊరిలో గ్రామంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన్ని కలవటానికి వెళ్తున్నా. దేనికోసం? వ్యాపారం కోసమా? ఏమైనా లబ్ధి పొందడం కోసమా? లేదు లేదు, అల్లాహ్ కోసం వెళ్తున్నా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా మిమ్మల్ని అంతే ఇష్టపడుతున్నాడు ఎలాగైతే మీరు ఆ వ్యక్తిని ఇష్టపడుతున్నారు. అందుకే అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఒక వ్యక్తి తూర్పున ఉంటాడు, ఒకరికి పడమటిన ఉంటాడు. ఆ వ్యక్తిని కలవటానికి వెళ్తాడు అల్లాహ్ కోసం. అటువంటి వ్యక్తి అల్లాహ్కి అర్ష్ నీడలో స్థలం దొరుకుతుంది అన్నారు. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎడాపెడా మొఖాలు పెట్టుకోకండి, అలా తదాబరు, మొఖాన్ని తిప్పుకోకండి. ఆ వ్యక్తి వచ్చాడు మీ దగ్గరికి, అస్సలాము అలైకుం భాయ్ అని, మొఖం తిప్పుకొని మీరు మాట్లాడలేదు, అది చేయకండి. అలా తదాబరు వలా యబి బాజుకుం అలా బై బాజ్. వ్యాపారంలో ఎదుటి వ్యక్తి వ్యాపారాన్ని కొల్లగొట్టడానికి మీరు వ్యాపారం చేయకండి. ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఆ వ్యక్తి వ్యాపారం అవనివ్వండి, మధ్యన మీరు పాడు చేయకండి. వలా యబి బాజుకుం అలా బై బాజ్. ఇంకా వ్యాపారం అవుతూనే ఉంటుంది. నేను ఫోన్ చేస్తాడు, వాడు ఇచ్చింది 10,000, నేను 9 ఇస్తానండి, రండి. వలా యబి బాజుకుం అలా బై బాజ్ వకూను ఇబాదల్లాహి ఇఖ్వానా. పరస్పరం మీరు సహోదరులుగా ఉండండి. అల్ ముస్లిము అఖుల్ ముస్లిం. ఒక ముస్లిం మరొక ముస్లింకి సహోదరుడు. ఎంత మంచి బంధాన్ని ఇచ్చారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ బంధాన్ని పాడు చేసుకోకండి. అందుకే అన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, లా యుమిను అహదుకుం హత్తా యుహిబ్బ లిఅఖీ మా యుహిబ్బ లినఫ్సిహి. ఆ వ్యక్తి విశ్వాసి కాడు అన్నారు ఏ వ్యక్తి అయితే తన గురించి ఏదైతే ఇష్టపడతాడో తన స్నేహితుని గురించి అదే ఇష్టపడి. తన గురించి అయితే ఒకటి, తన స్నేహితుడి గురించి అయితే మరొకటి. ఇది సరికాదు, ఇది సరికాదు. మనం చూస్తూ ఉంటాం పిల్లల్లో, ఒక 5 స్టార్ చాక్లెట్ తెచ్చి, ఇద్దరున్నారు, అబ్బాయి అమ్మాయి ఇద్దరున్నారు. అమ్మాయిని పిలిచి ప్రత్యేకంగా ఇచ్చేసాడు 5 స్టార్ చాక్లెట్. అబ్బాయి చూస్తున్నాడు, నాకైతే ఇవ్వలేదు నాన్నగారు, చెల్లికి ఇచ్చాడు, నాకెందుకు ఇవ్వలేదు. తర్వాత అదే 5 స్టార్ పెద్ద చాక్లెట్ తీశాడు, అబ్బాయిని పిలిచి ఇచ్చాడు. అప్పుడు అమ్మాయి ఊరుకుంటుందా? సార్, ఈ గుణం ఏంటంటే సహజంగా ఉంటుంది. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నువ్వు ముస్లిం అయిన తర్వాత ఆ గుణం ఉండకూడదు. అల్ ముస్లిం అఖుల్ ముస్లిం లా యస్లిముహు. కావున మీరు పరస్పరం ఒకరిపై మరొకరు అన్యాయం చేయకండి. లా యస్లిము, జులుం, అన్యాయం చేయకండి. జులుం చాలా ప్రమాదకరమైనది. ఎవరిపైనైతే మీరు అన్యాయం చేశారో, జులుం చేశారో, ఆ వ్యక్తి యొక్క దువాకి అల్లాహ్కు మధ్య ఏ అడ్డు ఉండదన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. సాద్ బిన్ అబీ వక్కాస్, సయీద్ బిన్ జైద్ రదియల్లాహు అన్హు, సయీద్ బిన్ జైద్ అష్రా ముబషిరాల ఒక సహాబీ. ఆయన యొక్క ఒక జానెడు భూమి మాత్రమే ఒక ఆమె బలవంతంగా కోర్టులో అబద్ధంగా వాదించి తీసుకుంది. సయీద్ బిన్ జైద్ ఒకటే మాట అన్నా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒకవేళ నువ్వు అన్యాయంగా నా యొక్క భూమి తీసుకొని ఉంటే నిన్ను అంధకారం చేసేయాలి,
నీ కళ్ళను తీసి కబోదుగా చేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. రెండవది, నీ ఇల్లే నీ సమాధి అయిపోవాలన్నారు. అంతే. ఆవిడ అలాగే గుడ్డిదైపోయింది. తర్వాత ఆవిడ ఇంట్లో ఒక బావి ఉండేది, పాత పడిపోయిన బావి, అందులో పడి చచ్చిపోయింది. ఇంకా ఆమెను తీయడం కూడా సాధ్యం కాదని, కుళ్ళిపోయింది అందులో చచ్చి, సాధ్యం కాదని మట్టి వేసి కప్పేశారు. చూసారా ఎలా తగిలేదు? సయీద్ బిన్ జైద్. అందుకే మీరు పరస్పరం ఒక్కొక్కరిపై అన్యాయం చేయకండి, ఆపేయండి అని అన్నారు. లా యస్లిము వలా యబ్జులుము, ఇన్సల్ట్ చేయకండి. అందరి ముందు ఆ వ్యక్తిని షేమ్ చేయకండి. మీరు వలా యబ్జులు వలా యాకిరు, చులకనగా చూడకండి తోటి ముస్లిం. వీడా నా చెప్పుల ముందు పనికిరాడు. ఇలాంటి ఎంతోమంది ముస్లిమ్స్ ఉన్నారు. నా డ్రెస్ ముందు పనికిరాడు వీడు, నాతో తినడానికి వీడు పనికిరాడు. అలా అనకండి. వలా యాకిరు అత్తఖ్వా హావునా యుషీర్ ఇలా సదరి సలాస మర్ర. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు భయభక్తి అనేది మన బట్టల్లో లేదు, మన రంగు రూపాల్లో లేదు, మన ధనములో లేదు, వంశంలో లేదు. భయభక్తి అనేది ఇక్కడ ఉందని మనస్సు వైపు చూపిస్తున్నాం. సలాస మర్ర, 3 సార్లు. యుషీర్ ఇలా సదరి సలాస మర్ర. బిహస్బి మిన షర్రి అన్ యాకిర అఖాహుల్ ముస్లిం. ఒక ముస్లిం చెడ్డవాడు అని అల్లాహ్ దగ్గర అనిపించుకోవడానికి ఒక్కటే చాలు, తన తోటి వారిని చులకనగా చూడటం. కుల్లుల్ ముస్లిం హరామ్ అల్ ముస్లిం దమ్ము వ మాలు ఇజు. ప్రతి ముస్లింపై, మన తోటి ముస్లిం యొక్క రక్తం నిషిద్ధము, హత్య చేయటం నిషిద్ధము, హరాం. ధనము నిషిద్ధము, హరాం. అక్రమంగా కబలించడం, వాడి ధనము నిషిద్ధం, హరాం. అలాగే ఆయన యొక్క గౌరవం కూడా నిషిద్ధం. నలుగురు ముందు పరాభవం చేయటం, అవమానం చేయటం, అది కూడా నిషిద్ధం, హరాం. ఈ కొన్ని విషయాలతోనే నేను ముగిస్తూ చివరి ఒక మాట చెప్తాను. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, కిబ్ర్. ఎవరి మనసులోనైతే ఆవగింజంత కిబ్ర్, గర్వం ఉంటుందో ఆ వ్యక్తి జన్నత్తులో వెళ్ళలేడన్నారు. లా యద్ఖులుల్ జన్నత మన్ కాన ఫీ ఖల్బి కిబ్రున్ మిస్కాల జర్రతిన్. ఎవరి మనసులోనైతే ఒక రవ్వంత గర్వం ఉందో ఆ వ్యక్తి జన్నత్తులో వెళ్ళలేడన్న. సహాబా అడిగారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, గర్వం అంటే మంచి బట్టలు తొడగటము, మంచి జోళ్ళు తొడగటము గర్వమా అన్న? కాదు అన్న. ఇన్నల్లాహ జమీలున్ యుహిబ్బుల్ జమాల్. అల్లాహ్ అందగాడు, అందాన్ని ప్రేమిస్తాడు. అందంగా తయారవడం గర్వం కాదు. గర్వం అంటే ఏంటి? అల్ కిబ్రు బతుల్ హక్ వ గమ్దున్ నాస్. గర్వం అంటే సత్యాన్ని తిరస్కరించడము, తన తోటి వారిని చులకనగా చూడటం, ఇది గర్వం అన్న. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దువా చేస్తున్నాను, ముగిస్తున్న. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి మనకు అందించే భాగ్యాన్ని ప్రసాదించాక. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీమ్ వ తుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీమ్. అల్లాహ్ మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు, ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధి ప్రసాదించు. అల్లాహ్ ప్రపంచ ముస్లింలందరూ కూడా సమైక్యంగా కలిసి ఉండే భాగ్యం ప్రసాదించు. ఒకరిని మరొకరు ప్రేమించే భాగ్యం ప్రసాదించు. ఒకరి మరొకరు హక్కులు చెల్లించే భాగ్యం ప్రసాదించు. అల్లాహ్ మా యొక్క కర్మలు ఫలింపజేయి, మా పాపాలను క్షమించు, మా పుణ్యాన్ని ఫలింపజేయి. మేము మా కుటుంబ సభ్యులతో సహా జన్నతుల్ ఫిర్దౌస్లో వెళ్ళే భాగ్యం ప్రసాదించు. జహన్నం నుండి రక్షణ పొందే భాగ్యం ప్రసాదించు. ربنا تقبل منا انك انت السميع العليم وتب علينا انك انت التواب الرحيم. سبحان ربك رب العزه عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا ارحم الراحمين.